కూడి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మనం ఒక చిన్న మాట చదువుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పౌలు కొరింథీ సంఘానికి వ్రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదువుకుందాం. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాం. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడనంటే, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అని అంటున్నాడు. సాతాను తంత్రములు ఏంటి చెప్పండి? సాతాను తంత్రములు ఏంటి? మీరు ఎరగని వారు కారు అని అంటూ ఉన్నాడు. తెలుసా? నిజంగా మనకు తెలుసా చెప్పండి? సాతాను తంత్రములు ఏంటో మనకు తెలుసా? కొన్నింటిని మనము గ్రహించగలుగుతామేమో కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి మాట్లాడుతూ ఈ మాట చెప్తున్నాడు, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అని అంటున్నాడు. ఈ యొక్క వచనానికి, ఈ యొక్క మాటకు ముందు మరలా ఏం మాట్లాడుతున్నాడు అనంటే, నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు అని అంటా ఉన్నాడు. ఇక్కడ 2 మాటలు మనకు కనబడుతున్నాయి. సాతాను మోసపరచకుండునట్లు ఆయన ఏం చేశాడట? క్షమించాడట. ఇక్కడ ఈ యొక్క పదము చాలా ప్రత్యేకమైనటువంటి పదము. ప్రతి ఒక్కరి జీవితంలో కలిగి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటిది? అది క్షమించే గుణము. ఇక్కడ ఈ మాట మాట్లాడకముందు కొరింథీకి రాసినటువంటి మొదటి పత్రికలో ఒక అంశాన్ని పౌలు భక్తుడు ప్రస్తావించి మాట్లాడుతూ వచ్చాడు. ఏంటిది అదనంటే, ఒకడు తండ్రి భార్యనే ఉంచుకున్నాడట. ఇలాంటి భయంకరమైనటువంటి కార్యము ఎక్కడైనా జరుగుతుందా అని చెప్పేసి దాని గురించి మాట్లాడుతూ వస్తూ వాణ్ణి కఠినంగా శిక్షించాలి, వెలివేయాలి అనేటటువంటి మాటలు పలికాడు. అయితే అదే విషయాన్ని ప్రస్తావిస్తూ మరలా ఈ 2వ పత్రికలో మరలా రాస్తూ ఉన్నాడు. మరలా వాని గురించి కొన్ని విషయాలు వ్రాస్తూ, ఇప్పటి వరకు మీరు వానికి ఇచ్చినటువంటి శిక్ష సరిపోయింది, ఇక చాలు, వాణ్ణి ఏం చేయాలట? క్షమించాలి అని అంటూ ఉన్నాడు. ఎలాంటి వాణ్ణి క్షమించమని చెప్తా ఉన్నాడు? ఎలాంటి వాణ్ణి క్షమించాలని చెప్తా ఉన్నాడు? ఒక దుష్క్రమ కార్యం, ఒక దరిద్రమైనటువంటి కార్యాన్ని చేసినటువంటి వాణ్ణి ఏం చేయమంటున్నాడు? అసలు క్షమించడానికి యోగ్యుడే కాదు. తండ్రి భార్యను ఉంచుకున్నాడట. వాడు ఎంత దుర్మార్గుడు, అపవిత్రుడు. అలాంటి వాణ్ణి వెలివేయాలని చెప్తూ వానికి తీర్పు తీర్చాలని మొదటి పత్రికలో రాశాడు. ఈ 2వ పత్రికలో మరలా ఏమంటున్నాడనంటే, సాతాను మనలను మోసపరచకుండా ఉండాలంటే మీరేం చేయాలి? క్షమించాలి అని అంటున్నాడు. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండు నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అని అంటా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను యొక్క తంత్రములు అనేక రకాలుగా ఉన్నాయి. అనేక రకాలుగా వాడు మన మీద వాని తంత్రములను ప్రయోగిస్తాడు. అయితే అందులో ఒకటి ఏమిటి అనంటే, క్షమించలేనటువంటి గుణము కూడా సాతాను యొక్క తంత్రం. అపవాది ఇంకా ఇక్కడ ఏమంటున్నాడనంటే, సాతాను ఇంకేం చేస్తాడట? మోసం చేస్తాడట. మొదటి మానవులైనటువంటి ఆదాము హవ్వలను వాడు ఏం చేశాడు? మోసం చేశాడు. దేవుడు ఒక మాట చెప్పాడు, దాన్ని వక్రీకరిస్తూ దానికి విరుద్ధంగా మాట చెప్పి ఆదాము హవ్వలను ఏం చేశాడు? వాడు మోసం చేశాడు. అట్లా చెప్పిండా? ఇది అట్లా అవుతుందా? కాదు, ఇదిగో మీరు ఇలా ఈ పండును తింటే ఇలా అయిపోతారని చెప్పేసి వాడు ఏం చేశాడట? ఆదాము హవ్వలను మోసం చేశాడట. అందుకే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనంలో వాడి గురించి వ్రాయబడింది ఒక మాట. ఏంటిదనంటే, కాగా సర్వలోకమును మోసపుచ్చు అపవాది అని సాతానని వానికి పేరట. వానికి ఏం పేరున్నది చెప్పండి? సర్వలోకమును కూడా వాడు ఏం చేసేవాడట? మోసపుచ్చేటటువంటి వాడట.
సృష్టి ఆరంభములో మొదటి మానవుడైనటువంటి ఆదాము హవ్వ మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఇక ముందుకు ఇంకెంతమంది పుట్టబోతున్నారో అప్పటి వరకు వాడు నాశనమై అంతమై ఆ కటిక చీకటిలో ఆ యొక్క నరకములో పడద్రోయబడే అంతవరకు కూడా వాడు ఏం చేస్తాడట, సర్వలోకమును, ఒకరినిద్దరిని కాదు సుమా, ఎంతమందిని మోసం చేస్తాడట, సర్వలోకమును వాడు మోసం చేస్తాడట. ఆదాము హవ్వలను మోసపరిచినట్లుగానే యేసుక్రీస్తు ప్రభువారిని కూడా మోసం చేద్దాం అనుకున్నాడు. ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినొచ్చు కదా అని అన్నాడు. అదేవిధంగా ఎత్తైన ఒక ప్రాంతానికి తీసుకొని వెళ్ళి దూకవయ్యా, 91 కీర్తనలు ఉన్నది కదా, నీ పాదములకు రాయి తగలకుండా కాపాడతారని దూకు అని అన్నాడు. మోసం చేయడానికి ప్రయత్నించాడు, కానీ ఆదాము హవ్వలు మోసపరచబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు మోసపరచబడలేదు. దేని చేత ఎదిరించాడు? వాక్యము చేత ఎదిరించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఆది కాలం మొదలుకొని, ఆదాము హవ్వల కాలం మొదలుకొని నేటి వరకు అపవాది చేతిలో మోసపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇంకా అంత్య దినాలలో ఇంకా భయంకరమైనటువంటి కార్యాలను చేసి అనేక మందిని మోసం చేసి తన వైపు త్రిప్పుకుంటాడట. అందుకే దేవుని వాక్యం రాయబడినది, ఏర్పరచబడిన వారు సహితము చెప్పాలి ఏం చేయబడతారట, ఏర్పరచబడిన వారిని సహితము మోసపరిచే అంత టాలెంట్ ఉన్నది వానికి. అందుకే పౌలు భక్తుడు చాలా స్పష్టంగా ఏమంటున్నాడు అంటే, అపవాది తంత్రములను ఎరగని వారము కాము. మనకు తెలుసు ఏంటిది అపవాది తంత్రం అని అంటే, వాడు మోసగాడు, ఏ ఏ విషయాల్లో మోసం చేస్తాడో తెలియదు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఒక అంశాన్ని ఎత్తిపట్టి రాస్తూ ఉన్నాడు. ఏంటిదనంటే, క్షమించలేని గుణము కూడా అపవాది తంత్రమే అని వ్రాస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే లేఖనాలలో ఒక ప్రత్యేకమైనటువంటి మాట ఉన్నది. ఏంటిదనంటే, మీ క్రియలను బట్టే మీరు ఎవరి పిల్లలో తెలిసిపోతుందట. మీ క్రియలను బట్టి, మీరు చేసేటటువంటి ప్రవర్తన, మీరు మాట్లాడేటటువంటి విధానము, మీ యొక్క క్రియలు, మీ యొక్క ప్రవర్తన మీరు ఎవరికి చెందినవారో తెలియపరుస్తుందట. మీరు అపవాది పిల్లలా లేకపోతే యేసయ్య పిల్లలా అనేటటువంటిది దేని ద్వారా స్పష్టమవుతుందట, మన క్రియలను బట్టే. మీ క్రియలను బట్టే మీరు అపవాదికి సంబంధించిన వారా, మీ క్రియలను బట్టే మీరు క్రీస్తుకు సంబంధించిన వారా స్పష్టమైపోతుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడనంటే, అపవాది తంత్రములను ఎరిగిన వారముగా ఉండాలి మనం. అంటే క్రీస్తు పిల్లలముగా ఉన్నట్లయితే మనం అపవాది తంత్రములను కూడా మనం గుర్తెరగగలుగుతాం. క్రీస్తు బిడలముగా ఉంటే మనకు క్షమించే గుణం ఉంటుంది. క్షమించలేనటువంటి గుణము కలిగినటువంటి వారు అపవాది పిల్లలు, క్షమించగలిగినటువంటి గుణము కలిగినటువంటి వారు దేవుని పిల్లలని మనకు స్పష్టమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఈ దేవుడు మాట్లాడుతూ ఎన్నో విషయాలు బోధిస్తూ ఉన్నప్పుడు, ఈ ప్రస్తావన వచ్చినప్పుడు పేతురు కూడా యేసయ్యను ఒక మాట అడిగినాడు. అయ్యా, క్షమించమని చెప్తున్నావు కదా, ఎన్నిసార్లు క్షమించాలి? నా సహోదరుని ఎన్నిసార్లు క్షమించాలి? వాడు తప్పులు చేసుకుంటూ పోతా ఉన్నాడు, వాడిని ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు క్షమించాలనా అని అంటే, అక్కడ దేవుడు అన్నాడు, ఎన్నిసార్లు అట, 70 ఏళ్ల మార్ల మట్టుకు అని అంటా ఉన్నాడు. లూకాసు సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఒక మంచి మాట ఉన్నది. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారుమనసు పొంది తినని నా ఎడల అతన్ని నువ్వేం చేయాలి? క్షమించాలి అని అంటా ఉన్నాడు. అయ్యా, ఒక దినానికి 7 మార్లు ఎవరైనా ఎన్నిసార్లు చేస్తారు చెప్పండి? 1 సారో 2 సార్లు మిస్టేక్ అయితే దినానికి 7 సార్లు. 7 అనేది దేనికి సాదృశ్యం చెప్పండి? సంపూర్ణతకు సాదృశ్యం. ఆ దినమంతా వాడు నీ ఎడల తప్పిదములను చేసి, అయ్యా నేను మారుమనసు పొందినయ్యా, నన్ను క్షమించానంటే నువ్వేం చేయాలట? క్షమించాలట. మనకు ఒక్క తప్పిదాన్ని క్షమించడానికి ఎంత టైం పడుతుందో కదా. ప్రియదేవుని బిడ్డలారా, ఒక్క తప్పిదం ఒక దినంలా ఒక్క తప్పిదము మన ఎడలు ఎవరైనా చేసిర్రు అనుకోండి, దాన్ని ఎన్ని సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటామో కదా. కానీ దేవుడు ఏమంటున్నాడనంటే, ఒక దినమున 7 సార్లు తప్పు చేసి 7 సార్లు నీ వైపు తిరిగి ఐఎమ్ సారీ అని అన్నాడు అనుకో, క్షమించాలంతే. ఎందుకనంటే
క్షమించే గుణం నువ్వు కలిగి ఉంటేనే నువ్వు క్రీస్తు బిడ్డవని అర్థమవుతుంది, స్పష్టమవుతుంది. నేను క్షమించా అని అన్నావు అనుకో, నువ్వు ఎవరికి సంబంధించినటువంటి వాడు? అపవాదికి సంబంధించినటువంటి వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట నన్ను చాలా కదిలించింది. ఒక దినానికి 7 సార్లు వాడు ఎన్నిసార్లు తప్పు చేసి ఐఎమ్ సారీ అన్నా కూడా ఏం చేయాలట? క్షమించాలట. ఎవరికి ఉంటుంది చెప్పండి? అలాంటి గొప్ప మనసు ఎవరికి ఉంటుంది చెప్పండి? ఒక దినంలో ఒక తప్పిదం చేసి ఐఎమ్ సారీ అని చెప్తేనే అసలు మర్చిపోలేం మనం. ఆ దినం మర్చిపోలేం, తెల్లారి మర్చిపోలేం, ఆ వారం మర్చిపోలేం, సంవత్సరం అంతం కూడా మనకు గుర్తుకుంటుంది. ఆ రోజు అట్లా అనలేదాను, ఆ రోజు నా ఎడల ఇట్లా తప్పిదము చేయలేదా, ఆ రోజు నువ్వు ఇట్లా నన్ను బాధ పెట్టలేదా, ఎట్లా గుర్తుపెట్టుకుంటాము కదా. కానీ దేవుడు అంటున్నాడు, 7 సార్లు చేసినాను, 7 సార్లు కూడా క్షమించాలి అని అంటున్నాడు. ఎల్లప్పుడూ కూడా క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగినటువంటి వారంగా ఉండాలి. ఎందుకు అని అంటే యేసయ్యకు ఆ మనస్సు ఉన్నది. కీర్తనలో అంటాడు భక్తుడు, 86వ కీర్తన 5వ వచనము, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగినటువంటి వాడట. ఎలాంటి మనసు కలిగినటువంటి వాడట దేవుడు? క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగినటువంటి వాడట. మనం ఏం చేస్తామనంటే పగ తీర్చుకొనుటలో సిద్ధమైన మనసు కలిగిన వారంగా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మనకు చెందినది కాదు. పగ తీర్చుట నా పని అన్నాడు. మనం పగ తీర్చుకోవటానికి వీలు లేదు. మనల్ని హింసించే వారిని, మనల్ని దూషించే వారిని, మన ఏడల చెడ్డ మాటలు పలికేటటువంటి వారిని, మన హృదయాన్ని గాయపరిచే వారిని మనం ఏం చేయాలట? క్షమించాలట. క్షమించడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడట దేవుడు. దేవుని బిడ్డలారా, మనము క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగిన వారంగా ఉన్నామా? తప్పిదము చేస్తే ఎక్కడ పగ తీర్చుకుందాం అనేటటువంటి సిద్ధపాట కలిగి ఉన్నామా? ఏ సిద్ధపాట కలిగి ఉన్నాం మనం? ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. మీ క్రియలను బట్టే మీరు క్రీస్తుకు చెందినవారా, మీ క్రియలను బట్టే మీరు అపవాదికి చెందినటువంటి వారా స్పష్టమవుతుందని అన్నాడు. క్రీస్తు అయితే క్షమించుటకు సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ దినం నువ్వు ఏ విషయంలో సిద్ధమైనటువంటి మనస్సు కలిగిన వాడుగా ఉన్నావు? అందుకే ఆయన అంటాడు, నేను మిమ్మును క్షమించి ఉన్న ప్రకారం మీరు కూడా క్షమించాలని అంటాడు. అరే, క్షమించడానికి సిద్ధ మనసు ఏడుకెళ్ళి వస్తుంది ప్రభా, ఇంత బాధ పెడుతున్నాడు అని అంటే ఆయన అంటున్నాడు, నేను నిన్ను క్షమించిన కదా, నీవు కూడా క్షమించాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 33వ వచనం, అదేవిధంగా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం, అదేవిధంగా కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, ఈ 3 వచనాలలో మనం చూసినట్లయితే నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు క్షమించాలి, అంతే. ఇంకోటి చెప్పొద్దు. ఇంకా ఎట్లా క్షమిస్తాం ప్రభా, ఇంత ఘోరంగా మాటలు మాట్లాడుతాను, ఎట్లా క్షమిస్తాం ప్రభా, ఇంత బాగా మమ్మల్ని బాధ పెడుతున్నాడు అని అంటే నేను క్షమించలేదా? నేను నిన్ను క్షమించిన కదా. నేను మిమ్ములను క్షమించి ఉన్న ప్రకారము మీరేం చేయాలి? మీరు కూడా క్షమించాలి. మనము క్షమించబడ్డాము గనక మనము కూడా క్షమించాలి. అది క్రీస్తు మనస్సు. ఆ మనస్సు కలిగి ఉంటేనే మనం ఆయనకు చెందినటువంటి వారమని స్పష్టమవుతుంది. అందుకే ఒక స్టోరీ కూడా చెప్పిండు కదా, మత్తయి సువార్త 18వ అధ్యాయము 23వ వచనం నుంచి 33 వచనాల వరకు మనం చూసినట్లయితే అక్కడ ఒక స్టోరీ చెప్పిండు దేవుడు, యేసయ్య. ఏం స్టోరీ చెప్పిండు? ఒక ఆయనట ఒక యజమానునికి ఎన్ని తలాంతులు వచ్చి ఉన్నాడట? 10,000 తలాంతులు వచ్చి ఉన్నాడట. ఆ 10,000 తలాంతులు వచ్చి ఉన్నటువంటి వాడు వాని యజమానుని దగ్గరికి వచ్చి, అయ్యా నా ఎడల ఓర్చుకో, అయ్యా నేను చెల్లించలేకపోతున్నాను, నన్ను క్షమించయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో, నా ఎడల ఓర్చుకో, నేను చెల్లిస్తాను, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రాధేయపడినప్పుడు ఆ యజమానుడు ఏం చేశాడనంటే 10,000 తలాంతులు వచ్చి ఉన్న వానిని క్షమించి, పర్లేదులే నువ్వు అప్పు తీర్చాల్సిన అవసరం లేదు, నేను నిన్ను క్షమించిన, ఇక నువ్వు వెళ్ళిపో, నువ్వు ఫ్రీ అయిపోయినావు, నువ్వు అప్పు కట్టాల్సిన అవసరం లేదు అని అంటే వాడు ఎంతో సంతోషంగా బయటికి వెళ్ళినాడట. బయటికి వెళ్ళగానే వీనికి ఒకడు అప్పున్నాడట. ఎన్ని? 100 దెనారములట. 100 దెనారములు అప్పుంటే వీడేం చేస్తున్నాడు అని అంటే ఆ అప్పున్నోని పట్టుకొని, నువ్వు ఇప్పుడు చెల్లించవా, ఈ అప్పు తీర్చవా, నీ భార్య నీ పిల్లలను అమ్మేసి నువ్వేం చేయాలి? అప్పు తీర్చాలి అని అంటే, లేదయ్యా నా ఎడల ఓర్చుకోయా. సేమ్ వీ డైలాగే కొడుతున్నాడు వాడు కూడా, నన్ను క్షమించయ్యా, జ్ఞాపకం చేసుకోయా, నేను తీరుస్తా, ఓర్చుకోయా అని అంటే, లేదు నువ్వు తీర్చేటట్టు లేవని చెప్పేసి వాడిని ఏం చేసిండనంటే
చెరసాలలో వేయించినట. ఇక్కడ మనము ఈ యొక్క క్యాలిక్యులేషన్ని కనుక గమనించినట్లయితే వీడు క్షమించబడినటువంటి వాడు ఎన్ని తలాంతులు వచ్చి ఉన్నాడట? 10,000 తలాంతులను రాయబడి ఉన్నది. అక్కడ కింద ఫుట్ నోట్లో ఒక్క తలాంతు 3,600 రూపాయలు కావచ్చు అని రాయబడి ఉన్నది. ఒక్క తలాంతు ఈజ్ఈక్వల్ టు ఎంత? 3,600 తలాంతు రూపాయలు. ఒక తలాంతు 3,600 రూపాయలు. అట్లా ఎన్ని తలాంతులు వచ్చి ఉన్నాడట? 10,000 తలాంతులు. అంటే 3,600 ఇంటూ 10,000 లెక్క వేస్తే 3,60,00,000 రూపాయల అప్పు ఉన్నాడట. ఎంత చెప్పండి? 3,60,00,000 రూపాయలు అప్పుంటే ఆ అప్పంతటి విషయంలో ఆ యజమానుడు ఏం చేశాడు? క్షమించి వదిలేశాడు. నువ్వు తీర్చని అవసరం లేదు. ఎంత? రూపాయి 2 రూపాయలు కాదండి సుమా. ఆ కాలంలో 3,60,00,000 అంటే మామూలు విషయమా చెప్పండి? 3,60,00,000 రూపాయల అప్పును క్షమించేశాడు. ఇక నువ్వు కట్టనవసరం లేదులే వెళ్ళిపో అనంటే వీనికి ఇంకొకడు అప్పున్నాడట. ఎన్ని? ఇక్కడ తలాంతులు అని అనట్లేదు, దేనారములు అని అంటున్నారు. ఒక్క దేనారము ఈజ్ఈక్వల్ టు ₹1/2 అట. ఒక్క దేనారం ఎంత? ₹1/2. ₹1/2 ఇంటూ ఎన్ని దేనారాలు? 100 దేనారాలు. ₹1/2 ఇంటూ 100 ఈజ్ఈక్వల్ టు ఎంత అవుతుంది? ₹50 అవుతుంది. మీరు ఒకసారి ఆలోచన చేయండి. వీడెంత అప్పుండే? 3,60,00,000 అప్పుంటే వీని యజమానుడు క్షమించిండు. అయితే వీనికి ఇంకొకటి అప్పున్నాడు. ఎంత? ₹50 అప్పున్నాడు. ₹50 ఎక్కడ? 3,60,00,000 ఎక్కడ చెప్పండి? ప్రియ దేవుని బిడ్డలారా, 3,60,00,000 అప్పును క్షమించిండు ఆ యజమాని. క్షమించబడినటువంటి వీడు చిన్న అమౌంట్, అసలు దాంట్లో ఒక పైసా మందం కూడా కాదు కదా. ₹50 అని అంటే పెద్ద లెక్కేం కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఆ ₹50 కొరకు వీడు ఏం చేస్తున్నాడు అనంటే, నీ భార్య నమ్ము, నీ పిల్లలు నమ్ము, అప్పు కడతావా లేదా అని మెడ మీద కత్తి పెట్టుకొని కూర్చున్నాడు. వాడు క్షమించయ్యా అని అంటే, లేదు నువ్వు ఇప్పుడు కట్టాలని అంటే, కట్టలేని స్థితిలో ఉన్నానయ్యా అని అంటే వినకుండా వాడిని ఏం చేసిండట? ₹50 కొరకు జైల్లో వేసిండట. ఈ సంఘటన అంతటిని చూస్తున్నారు చాలామంది. చూసినటువంటి వారు ఏం చేశారనంటే, ఈ 3,60,00,000 అప్పున్న ఆ యజమానుని దగ్గరికి వెళ్ళి, అయ్యా 3,60,00,000 అప్పును నువ్వు క్షమిస్తే వానికి ఇంకొకడు ₹50 అప్పున్నాడు, వాడు క్షమించకుండా ఇగో ఇట్లా చేసిండు, వాడిని జైల్లో వేసిండు అని అంటే, తిరిగి ఆ యజమానుడు వాడిని పిలిచి, అయ్యా నీవు అప్పున్నావు 3,60,00,000 అప్పును నేను క్షమించిన కదా, నేను నిన్ను క్షమించిన ప్రకారం చిన్న అమౌంట్ కదరా, చిన్న అమౌంట్, అది దేనికి లెక్క అవుతుంది? ₹50 దేనికి లెక్క అవుతుంది? ఆ అప్పును క్షమించలేకపోయినావా? నువ్వు చేసినట్లుగానే నీకు కూడా చేస్తా అని చెప్పేసి వాడిని ఏం చేసిండట? ఆ చీకటి కలిగినటువంటి ఆ యొక్క దాంట్లో చెరసాలలో పారవేసిండట. వాడిని కఠినంగా శిక్షించండి అని చెప్పిండట. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా అంతే. యేసయ్య మన విస్తారమైనటువంటి పాపములను క్షమించాడు. విస్తారముగా మనం పాపం చేశాం, మన విస్తారమైనటువంటి పాపములు క్షమించబడ్డాయి. అయితే మన ఎడల చిన్న చిన్న తప్పిదములను చేస్తున్నటువంటి వారిని మనము క్షమిస్తున్నామా? ప్రియ దేవుని బిడ్డలు ఒకసారి ఆలోచన చేయాలి. మనము చేసినటువంటి విస్తార పాపములు దేవుడు మనల్ని క్షమించి అక్కడితో ఆగిపోలేదు. మనం ఇంకా స్టిల్ మనం చేస్తున్నటువంటి పాపములను కూడా క్షమిస్తూ వస్తూ ఉన్నాడు. ఎప్పుడో చేసినాం, క్షమించింది, అయిపోయింది, ఇక పరిశుద్ధంగా బ్రతుకుతున్నామా? లేదు, ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. ఏదో ఒక దాంట్లో మిస్టేక్ జరుగుతుంది, ఏదో ఒక దాంట్లో తప్పిపోతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన విస్తార పాపములు క్షమించబడ్డాయి. అయితే మన ఎడల చిన్న తప్పిదము చేసినటువంటి వారిని మనము క్షమించలేకపోగా ఇంకా మస్తు ఫీల్ అవుతాం మనం. అబ్బా ఇంత ఘోరంగా చేస్తాడు. అందుకే ఒక సహోదరుడు ఏమన్నాడనంటే, మన పాపములు ఎప్పుడు, మన తప్పులు ఎప్పుడు కూడా వెనక జేబులో పెట్టుకుంటామట. ఎదుటోని తప్పులు మనం ఎక్కడ పెట్టుకుంటామట? ముంగటి జేబులో పెట్టుకుంటామట. ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుడు మన విస్తార పాపములను క్షమించి ఉన్నాడు. మన ఎడల చిన్న చిన్న తప్పిదములను చేసేటటువంటి వారిని మనం ఏం చేయాలి? క్షమించే వారంగా ఉండాలి. అందుకే ఆయన అన్నాడు, మత్తయి సువార్త 18వ అధ్యాయం 35, 6వ అధ్యాయం 15వ వచనంలో ఆయన అన్నాడు, మీరు క్షమించకపోతే నేను కూడా క్షమించాను అన్నాడు. ఇక్కడ ఫస్ట్ క్షమించిండు. 3,60,00,000 అప్పు ఉంటే క్షమించిండు. అయితే వాడు క్షమించలేదు. అయితే మళ్ళీ ఏం చేసిండు? మళ్ళీ పిలిచిండు వాడు, అరే నేను క్షమించినట్టు నువ్వు క్షమించాలి కదరా, నువ్వు క్షమించలేదు కాబట్టి నేను కూడా నిన్ను క్షమించను అని చెప్పేసి వాడిని జైల్లో వేసిండు. కఠినమైన శిక్ష వేయండి అని చెప్పిండు. కాబట్టి ఇక్కడ దేవుడు కూడా ఏమంటున్నాడు అంటే, మీరు క్షమించకపోతే నేను కూడా మిమ్మల్ని క్షమించా, మీరు క్షమిస్తే నేను కూడా మిమ్మల్ని క్షమిస్తా. అందుకే లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో అంటాడు, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడతారని అన్నాడు. ఎప్పుడు క్షమించబడతామట? మనము ఎప్పుడైతే క్షమిస్తామో అప్పుడు మనము కూడా క్షమించబడతాం. అందుకే పరలోక ప్రార్థనలో కూడా దేవుడు ఇదే నేర్పించిండు కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనం, లూకా సువార్త 11వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను కూడా క్షమించుము అనేటటువంటి ప్రార్థన మీరు చేయాలని నేర్పించింది. ఈ ప్రార్థన మనం చేస్తున్నామా చెప్పండి? ఆ ధైర్యం మనకున్నదా? తండ్రి, మా ఎడల తప్పిదములను చేసేటటువంటి వారిని, చేసినటువంటి వారిని మేము క్షమించినాము, దయచేసి మా తప్పులను కూడా క్షమించవా అని అడుగుతామా? అట్లా అడగం. మనం ఏం అడుగుతాం తెలుసా? అయ్యా నా తప్పులను క్షమించయ్యా, అయ్యా నా తప్పులను క్షమించయ్యా అని అడుగుతాం. కానీ ఇక్కడ ఏం ప్రార్థన చేయాలట? ఏం ప్రార్థన చేయమని చెప్తున్నాడు దేవుడు అని అంటే, మేము క్షమించి ఉన్నట్లుగా మమ్మలను క్షమించమని. దేవుని బిడ్డలారా, ఎంతమంది ఏం చేస్తున్నాం ఈ ప్రార్థన? ఎంతమంది మేము చేస్తున్నాం? మేము క్షమించినట్లుగా మమ్మల్ని క్షమించమని మనం అడగగలుగుతామా? అంత దమ్మున్నదా మనకు? అంత మంచి మనస్సున్నదా? మనం అడుగుతాం, మమ్మల్ని క్షమించయ్యా క్షమించయ్యా అని అడుగుతాం. కానీ ఇక్కడ ప్రార్థన నేర్పిస్తున్నాడు దేవుడు, మేము క్షమించినట్లుగా మమ్మలను క్షమించు అని. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారిని హింసిస్తున్నటువంటి వారిని, దూషిస్తున్నటువంటి వారిని, సిలువ వేస్తున్నటువంటి వారిని దేవుడు ఏం చేశాడు? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించమని అన్నాడు. అదేవిధంగా మంచి భక్తుడు స్టెఫెను కూడా తనను రాళ్లతో కొట్టి చంపుతున్నటువంటి వారి విషయంలో చేసినటువంటి ప్రార్థన ఏంటి చెప్పండి? వారిని క్షమించమని. రాళ్లతో కొట్టి హింసించేటటువంటి వారిని, తండ్రి వీరిని క్షమించమని ఎవరైనా అడగగలుగుతారా చెప్పండి? మనమైతే ఏం ప్రార్థన చేస్తామో చెప్పన్నా? తండ్రి, నా మీద ఒక్క రాయి కూడా పడొద్దు, అన్ని రివర్స్ వానికే తలగాలి కదా. ఇట్లుంటుంది మన ప్రార్థన. ఆ రాళ్ళు చేతిలో పట్టుకున్నతోటే ఒకటే ప్రార్థన చేస్తాం మనం, తండ్రి నేను ఎట్లా అంటానో నీకు తెలుసు, నీ సేవ కొరకే నిలబడ్డా కాబట్టి ఒక్క రాయి నా మీద పడొద్దు, వాళ్ళు విసిరిన్లా అంతకంటే ఫోర్స్ ఎక్కువ వాళ్ళకి దాకాలి అని ప్రార్థన చేస్తాం. దేవుని బిడ్డలారా, అలాంటి ప్రార్థనలు కాదు. ఏమని చేయమని చెప్తున్నాడు? మేము క్షమించి ఉన్న ప్రకారము మమ్ములను కూడా క్షమించండి అని ప్రార్థన చేయాలట. అందుకే ఒక మాట అన్నాడు దేవుడు, రాతి గుండెను మీలో నుంచి తీసివేసి ఏం గుండెనిస్తానన్నాడు? మెత్తని మాంసం గుండెనట. మామూలు మాంసం కాదు. ఎలాంటి మాంసం అట? మెత్తని మాంసం గుండె. ఇప్పుడు మీరు ఒక బంతిని పట్టుకోండి, ఒక బంతిని పట్టుకొని రాయి మీద విసిరండి, మళ్ళీ ఏమవుతుంది? అది మళ్ళీ అంతే ఫోర్స్ తోటి రివర్స్ వస్తుంది. అదే ఒక మాంసం ముద్ద మీద, మెత్తని మాంసం ముద్ద మీద బంతిని విసిరండి, వస్తుందా? రాదు. దేవుని బిడ్డలారా, మన హృదయాలను, ఎలాంటి హృదయాలను ఇచ్చాడట? ఎలాంటి గుండెనిచ్చినాడట? రాతి గుండెను తీసివేసి, ఇది వరకు క్షమించలేనటువంటి గుణం ఉండే, ఇది వరకు మనము ఎప్పుడైతే మనల్ని ఒకరు అంటారో వెంటనే మనము అదే విధంగా రెస్పాండ్ అయ్యి, అంతే కోపంతో మనము ఫీల్ అయ్యి, అదే విధంగా పగ తీర్చుకున్నటువంటి గుండె మనకుండే, ఆ మనసు మనకుండే. అయితే అది తీసివేసి మనకు ఎలాంటి మనసు ఇచ్చినాడట? మెత్తని మాంసపు గుండె ఇచ్చినాడట. అప్పుడు మన మీదికి వచ్చినటువంటి మాటలు, మన మీదికి వచ్చినటువంటి నిందలు, మన మీదికి వచ్చినటువంటి అవమానాలను మళ్ళీ మనం రివర్స్ పంపించాలా? లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమని చెప్పాలనంటే క్షమించండి అని ప్రార్థన చేయాలట. క్షమించే గుణము కలిగినటువంటి వారముగా ఉండాలట. ప్రియ దేవుని బిడ్డలారా, 2024 వరకు మన జీవితం ఎట్లుండేనో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. క్షమించలేని గుణం కలిగి ఉన్నవేమో, క్షమించలేనటువంటి మనస్సు కలిగి ఉన్నవేమో, మనకు ఒక మాట అంటే 10 మాటలు రివర్స్ అన్నామేమో,
మనలో ఒక నింద అంటే మనం 10 నిందలు వేసినామేమో, మనకు సూటిగా ఒక మాట అంటే 10 మాటలు మనం అన్నామేమో. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2025 మొదలుకొని మనం రూపాంతర అనుభవంలోనికి మార్చబడాలి. ఏ విధంగానంటే క్రీస్తు స్వారూప్యాన్ని మనము కలిగి ఉండాలి, క్రీస్తు లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. ఏంటిది ఆయన లక్షణం అనంటే, తనను హింసిస్తున్న వారిని, తనను దూషిస్తున్నటువంటి వారిని కూడా ఆయన ఏం చేశాడు? క్షమించాడు. ఒకసారి మీరు ఆలోచన చేయండి, దేవుడే గనక నిన్ను క్షమించకపోతే నీ పరిస్థితి ఎలా ఉండేది? దేవుడే గనక నీ పాపములను క్షమించకపోతే, దేవుడే గనక నీ తప్పిదములను క్షమించకపోతే, ఈ దినం, ఈ క్షణం ఇక్కడ మనము సజీవులంగా ఉండేవారమా? పాప క్షమాపణ పొందుకున్న వారంగా, ఈ విధంగా సమాజంగా కూడి దేవుని ఆరాధించేటటువంటి వారమా? దేవుని బిడ్డలారా, ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి. దేవుడే గనక మనల్ని క్షమించకపోతే ఈ బ్రతుకు ఉండేది కాదు, ఈ దినం బ్రతికి ఉండేటటువంటి వారము కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని క్షమించాడు, క్షమిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా అదే మనసు కలిగి మన ఎడల అపరాధములను చేస్తున్నటువంటి వారిని, మన ఎడల తప్పిదములను చేస్తున్నటువంటి వారిని మనం కూడా ఏం చేయాలి? క్షమించాలి. క్షమించే గుణం కలిగి ఉండాలి. క్షమించలేనటువంటి గుణం అపవాది తంత్రం. ఈరోజు క్షమించలేనటువంటి మనస్సు మనకు కలుగుతున్నది అని అంటే అది అపవాది నుంచి కలుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. క్షమించే గుణం అది క్రీస్తు నుంచి కలిగేటటువంటిది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, 2025లో క్రీస్తుకున్నటువంటి ఆ మంచి మనస్సును మనం కలిగి ఉందాం, క్షమించే గుణాన్ని కలిగి ఉందాం, క్షమించే మనస్సును కలిగి ఉందాం. ఎలాంటి తప్పిదములు చేసినా క్షమిద్దాం, ప్రతి పరిస్థితిని దేవునికి అప్పగిద్దాం. ఏ పరిస్థితి అయినా సరే మన ఎడల న్యాయము తీర్చేటటువంటి దేవుడు మనకున్నాడు. మన ఎడల ఎవరైనా తప్పిదములను చేస్తున్నారా, మన ఎడల ఎవరైనా అపరాధాలను చేస్తున్నారా, మన ఎడల కాని మాటలు పలుకుతున్నారా, మన మీద దూషణ మాటలు పలుకుతున్నారా, మనం ఏం చేయాలట? సంతోషించి ఆ యొక్క పరిస్థితిని దేవుని చెంతబెట్టి మనం క్షమించి వదిలేయాలి. ఏది ఏమవుతుందో దేవుడు చూసుకుంటాడు అంతే. వాళ్ళను శిక్షించాలా, వారిని మారు మనసులోనికి నడిపించాలా, వారిని గద్దించాలా, వారికి బుద్ధి చెప్పాలా, వారిని ఏ విధంగా మంచి దారిలోనికి నడిపించాలి, దేవుడు చూసుకుంటాడు. ఇక ఏది ఏమైనా మనము మన ప్రతి పరిస్థితిని దేవునికి అప్పగించి క్షమించే గుణము గల వారముగా మనం ఉండాలి. 2025లో అలాంటి మనస్సు కలిగిన వారముగా మనము జీవించుతుముగాక. మనము క్షమించి మన తప్పుల విషయంలో, మన తప్పిదముల విషయంలో కూడా మనము కూడా క్షమింపబడదుముగాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించుగాక. అట్టి మంచి మనసు, క్షమించేటటువంటి మంచి హృదయం, మంచి మనసు, ఆ యేసయ్యకున్నటువంటి మంచి మనసు, ఆ మెత్తని మాంసపు గుండె దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. దేవుడు మనల్ని ఆ మనస్సుతో నింపునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం విన్న వాక్యాన్ని బట్టి.